రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతు సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వాపోయారు. మామిడి రైతులకు గుజ్జు యజమానులు ప్రభుత్వానికి అధికారులకు హామీ ఇచ్చిన మేరకు ₹8 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల రైతుల సమస్యలను పరిష్కరించాలని, వరి రైతులను ఆదుకోవాలని, పత్తి రైతులను ఆదుకోవాలని, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మామిడి రైతులను జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి మేము ఇస్తున్నటువంటి ఈ మెమరాండాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి రైతులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి రైతులను సమీకరించి రైతుల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ